ఎన్నికల వేళ వైసీపీ మరింత స్పీడ్ పెంచింది. వై నాట్ 175 స్లోగన్తో దూసుకెళ్తోంది. సామాజిక సాధికార యాత్ర పేరుతో ఏపీని చుట్టేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జగన్ సర్కార్ చేసిన మేలుని వివరించారు వైసీపీ ప్రజాప్రతినిధులు. సామాజిక విప్లవానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ సీఎం జగన్ ని కొనియాడారు మంత్రులు. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి సారథ్యంలో మార్కెట్ సెంటర్ నందు వైసీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ తో పాటు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభా ప్రాంగణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీలో సామాజిక విప్లవానికి సీఎం జగన్ తెరతీశారన్నారు మంత్రి మేరుగ నాగార్జున. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చంద్రబాబు ఎప్పుడైనా సాయం చేశారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెరదీశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు గుండె మీద చేసుకుని బ్రతకాలని, వాళ్ళ కుటుంబాల బాధ్యత భుజాన వేసుకొని పరిపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎప్పుడన్నా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడాడని అడుగుతా ఉన్నాం. మంగళగిరిలో గంజి చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్టే అన్నారు మంత్రి జోగి రమేష్. 25 మంత్రి పదవుల్లో సీఎం జగన్ 17 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకిస్తే 18 ఇస్తామని చెప్పే దమ్ము చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ఉందా అని ప్రశ్నించారు. ఇక్కడ చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్టు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గెలిచినట్టు. 17 మంది మంత్రులు మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనారిటీలు. 25 మంది మంత్రుల్లో 17 మంది జగన్ గారు ఇచ్చారు. మేము ఇంకొక అడుగు ముందుకేసి 18 మందికి ఇస్తామని చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ లోకేష్ కానీ ఉందా అని చెప్తా ఉన్నా. ఇక ప్రతి సామాన్యుడు తమ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పిన ఏకైక సీఎం జగన్ అంటూ కొనియాడారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మహిళలకి మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, నిరుద్యోగులకు మోసం చేశారు. కానీ రోజు మాట్లాడుతుంటే ఎంత మంచి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే అసలు దానికి నిజమని అనుకోవాలి. ప్రతి ఒక్క సామాన్యుడు నా స్టార్ క్యాంపెయినర్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మొత్తంగా మంగళగిరిలో వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర సభకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ కి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు.